ఇది షిమ్కంట్ కజకిస్తాన్లో షిమ్కంట్ అనే ప్లేస్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఉజ్బెకిస్తాన్కి కజకిస్తాన్కి చాలా దగ్గర ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఎండ్ ఆఫ్ ద బార్డర్ అన్నమాట. షిమ్కంట్ రైల్వే స్టేషన్ నుంచి తష్కంట్కి ఒక్కొక్కరికి 3000 ఛార్జ్ చేస్తాను. 3000 టెంగే ఛార్జ్ చేస్తా అంటున్నాడు. Салон 12 тысяч тенге. Хотите покушать? Я хороший мешок везу. Там я подвезу. Покушайте, потом без кассеты. Хороший мешок. Сюда. Пошли తిన్నాం. We can now and breakfast at a good place and she can drive Okay. and Okay. then we can go Tashkent. Okay. And 12 тысяч. Салон 12 тысяч. Еще подожди, там покушайте, хорошее место есть. Там. సో ఫైనల్గా అయితే మేము ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. ఆ క్యాబ్ లేదంటే 4 seaters యాక్చువల్గా. సో అతను ఏమన్నా అంటే ఈచ్ పర్సన్కి 3000. బట్ నలుగురు కాబట్టి ఇంకా 12,000 ఛార్జ్ చేస్తే ఎవరిని ఎక్కని అని అంటున్నాడు. సో 12,000 టెంగే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఆల్ 2,000 వస్తుంది. అండ్ బస్సులో అయితే తక్కువ అవుతుంది. బట్ బస్సు ఎక్కి పోవాలంటే ఇప్పుడు కొంచెం మా పాప ఏదంటే కొంచెం ఆమెకి బస్సులో కంఫర్టబుల్ ఉండదని అంటుంది. షిమ్కంట్ రైల్వే స్టేషన్ నుంచి తష్కంట్కి అయితే వెళ్తున్నాం క్యాబ్లో. ఆల్మోస్ట్ ఆల్ 115 kilometers అయితే ఉంది. Нет, туда поедем здесь покушать. ఇది మేము దిగిన రైల్వే స్టేషన్ షిమ్కంట్ రైల్వే స్టేషన్. క్లాక్ టవర్ మధ్యలో. జఫీ తందూర్ గ్రాండ్. మన క్యాబ్ డ్రైవర్ అయితే ఒక చిన్న హోటల్కి అయితే తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓకే, హోటల్ మాత్రం సూపర్ రిచ్ ఉంది. అండ్ ఇప్పుడే వచ్చాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. చాలా కేక్స్ ఉన్నాయి, వెరైటీ కేక్స్ విత్ ప్రైస్ కూడా ఉన్నాయి. కోక్ మాంక్ 990. ఇది ఎక్కువ మనం తింటాం. ఇది హైదరాబాద్లో 990 టెంగే. పైన ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ ఫ్లేవర్ 1090 టెంగే. ఓరియో ఫ్లేవర్ 1090 టెంగే. ఆల్మోస్ట్ ప్రైస్లు అన్నీ 1000 టచ్ అవుతున్నాయి. 1000 టెంగేస్ అయితే టచ్ అవుతున్నాయి ఆల్మోస్ట్. ఓకే, కుకీస్ ఇవి పైన 1490 1090. ఎక్స్పెన్సివ్ ఉన్నాయి చాలా. ఫ్రెష్ చేయమని చిన్న హోటల్ అనుకున్నాను, కానీ చాలా పెద్ద హోటల్, చాలా ధరకల్ల హోటల్. అంబియన్స్ చాలా బాగుంది. రేట్లు ఎట్లుంటే చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే Vegetarian. Very good. ఓకే, ఓన్లీ వెజిటేరియన్ అంటే ఇది హోటల్ వచ్చేసి. it's here half vegetarian. Okay, half non-vegetarian. More vegetarian. Okay. I asked here. Okay. So I have a doubt, Leon. Yeah. So do you require visa for Uzbekistan? No need, right? Because I'm Russian. You're Russian. So how many countries free for you visa? The whole Central Asia or? I don't know, but difficult for me visa in Europe. Oh, Europe. Yes, difficult. For you. Another country. Okay, it's easy. You mean it's difficult to get the visa in Europe? Yes, need. Okay. I don't have Okay. visa to Europe. Okay. But later I will do. Okay. Okay. సో లియోనికి అయితే రష్యన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి వీసా అవసరం లేదు. ఉజ్బెకిస్తాన్కి, కజకిస్తాన్కి, కిర్జికిస్తాన్, తజికిస్తాన్,
అండ్ మనకైతే వీసా కంపల్సరీ కావాలి. ఈ వీసా ఆల్రెడీ నేను తీసుకున్నాను, నేను షరత్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో బై రోడ్ బార్డర్స్ అయితే క్రాస్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే కజాఖ్స్తాన్ ఉన్నాం. కజాఖ్స్తాన్ నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్తున్నాం, తష్కంట్. సో చూద్దాం ఎట్లా ఎక్స్పీరియన్స్. కషమన్నా ఓకే, మన్నా కావా ఓకే, porridge. Yes. Oh, it's with strawberries? Porridge with the strawberries? No, this with yes, cherry and this malina. Malina. Okay. Raspberry. Raspberry, okay. Raspberry and raspberry, okay. Okay, I'll go with this one. Sure? ఇదేమైంది? ఇదే raspberry. Okay. Porridge అది. Okay, I want kava mahar. Kashamanna. Cappuccino, that's it. Да, классический. Assalamu alaikum. No? И у меня вопрос по поводу смузи. Она делается со льдом. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? పెద్ద హోటల్కి వచ్చినాం. Тогда мне фреш. మీకే చెప్పుకుంటాం మా బాధ. ఓకే, మనం చెప్పిన మెన్యూలో ఒక బ్రెడ్ అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ చాలా ఫేమస్ ఈ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ కజాఖ్స్తాన్లో. కప్పసినో చెట్టేసిండు. ఎన్కోస్తా ఓకే ఓకే కోస్తా ఓకే. Cheers. Cheers. For us. За жопу. Indeed. Not for us. సార్ నా ఆర్డర్ అంటే ఓకే, క్యాప్షనో ఇది రెగ్యులర్గా తాగుతాం. అండ్ ఇది ఒకటి కైండ్ ఆఫ్ పోర్రిడ్జ్ అండ్ బ్రెడ్ ఓకే. ఇదేంటి మొత్తం దోశలాగా కనిపిస్తున్నాయి. వాట్ యు కాల్ దిస్ వన్? Cupcake, blintchiki. Blintchiki. బ్లించిక్ అంట. సో మన మెన్యూ అయితే వచ్చేసింది, మనం ఆర్డర్ చేసింది. దీంట్లో యాక్చువల్లీ రాస్బెర్రీస్ ఉంటాయి, బట్ నేను బనానా చెప్పాను. బనానా ఎందుకంటే కొంచెం మనకి హెల్తీ అంటే కొంచెం మంచిది, కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నడవాల్సి వస్తుంది కదా మనం మాటికి. సో ట్రై చేద్దాం. బట్ బాగుంది. ఎట్లుందంటే మనము ఉప్మా సన్నటి రవ్వ ఉంటుంది కదా, సన్నటి రవ్వతోటి స్వీట్ ఉప్మా చేసుకుంటాం కదా మన పండుగలకి, ఆ టైప్ బాగుంది. సెకండ్ హ్యాండ్ కార్స్ అవన్నీ కనిపించేటివి. మనం స్పీడ్గా పోతున్నాం కాబట్టి ఎక్కువ క్లియర్గా ఉండకపోవచ్చు మీకు. షిమ్కండ్ నుంచి తష్కండ్ పోతున్నాం. తష్కండ్ ఏంటంటే వేరే కంట్రీలో ఉంది. కజాఖ్స్తాన్ నుంచి ఉజ్బెకిస్తాన్కి వెళ్తున్నాము వితిన్ 4 hours లో. బార్డర్ క్రాస్ ఫస్ట్ టైం నా లైఫ్లో. సో రోడ్డు మాత్రం హైవే చాలా బాగుంది. మేబీ ఇది నేషనల్ హైవే అని అనుకోవచ్చు. సేమ్ అంతే ఉంది, ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ మా వాడు 140 స్పీడ్ పోతున్నాడంటే డెఫినెట్ నేషనల్ హైవే. Gita in this game. Karol Jungli. Good, very good. Peter Chakravarti. Hero. Chakravarti. Yeah.
Right now we are in Kazakhstan, so we are crossing to Uzbekistan, right? Border. Yes. Borderline. Okay. Better in Kazakhstan change money. Oh, okay. Because in Uzbekistan we don't change. Oh, okay, got it. It's price better in Kazakhstan. Okay, good. Got it. ఉన్నాయా డౌట్స్? ఉన్నాయి కదా 200. సరే ఓకే. సో ఏమంటుందంటే మన క్యాబ్ డ్రైవర్ ఏమంటున్నాడంటే కజాఖ్స్తాన్ ఎండ్కి బార్డర్కి వస్తున్నాము. వన్స్ ఉజ్బెకిస్తాన్కి వెళ్ళినామంటే అక్కడ వాళ్ళు మీకు తక్కువ ఇస్తారు మనీ, ఎక్స్చేంజ్ మనీ. సో ఇక్కడ తీసుకుంటే కొంచెం మంచిగా ఇస్తారు అని అన్నాడు అన్నమాట. సో చలో మనం వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసుకొని దెన్ ఉజ్బేలోకి ఎంటర్ అవుతున్నాం. ఆ పెద్ద ఏంటంటే సూపర్ 140, 160 స్పీడ్ పోతాడు, పాటలు పెడతాడు, సిగరెట్ కూడా తాగుతాడు కార్లో, ఇచ్చి పడేస్తాడు. అసలు కజక్ నుంచి మొత్తం ఎంటర్టైన్మెంట్, కజక్ నుంచి పోతుంటే ఎంటర్టైన్మెంట్ తోటి పోతున్నాం. మేము బాధతోటి కాదు, ఎంటర్టైన్మెంట్ తోటి పోతున్నాం. ఉజ్బేలోకి అడుగు పెడుతున్నాం. ఓకే, సో మన మామ ఏమంటాడంటే అది కనిపించేది కజాఖ్స్తాన్ బార్డర్, కజాఖ్స్తాన్ ఎంబసీ. ఓకే, అక్కడికే వెళ్ళాలి. అది దాటిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళేసి ఉజ్బెకిస్తాన్లోకి ఎంటర్ కావాలి. అండ్ వీసా కూడా చెక్ చేస్తారు. మనకి ఆల్రెడీ ఈ వీసా ఉంది కాబట్టి దెన్ ఈ వీసా, పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. మినిమం 6 months అయితే వ్యాలిడ్ ఉండాలి పాస్పోర్ట్. లోపలికి వెళ్ళిపోవాలి. కజాఖ్స్తాన్ బార్డర్లో ఉన్నాం. కజాఖ్స్తాన్ నుంచి పక్కనే తష్కండ్ ఎట్లా ఉందంటే ఉజ్బెకిస్తాన్ ఉంది. అండ్ మనం వచ్చిన క్యాబ్ వచ్చేసి అదే. ఆయన వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే అతను అంటే బార్డర్ పక్కన ఏంటంటే అంటే కజాఖ్స్తాన్ నుంచి మళ్ళీ ఉజ్బెకిస్తాన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్. ఆయన రాయడు కూడా, బండి పోదు. దానికి సంబంధించిన మళ్ళీ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. అందుకని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. సో ఇక్కడైతే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. 5000 టెంగ్ అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఓకే చలో let's go. Lionia, Lio. А сколько будет получается? На 45? Just exchanging. 45 тысяч тенге, да? Да. 1 215. Это по 7,5? 1,250,000 Uzbek. Миллионеры. Millionaire. ఎంతసేపు లెక్క పెడతావు అక్క? లేకొట్టండి అని 15,000 నోట్లు ఇస్తుందా? 5,000. Не снимайте. మనకి ఎంత వచ్చినాయంటే 12 లక్షల 10 లక్ష రూపాయల నోట్. లక్ష రూపాయల? ఓకే, 1 lakh నోటు. మొత్తం 12 లక్షలు రావాలి. ఓకే ఓకే, 1 lakh. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 lakh. Exchange. Change. అక్క ఇది ఇంకోటి ఇస్తాను. Потому что в Индии такие не берут вообще. ఓకే 12. 1 million. 1 2 3 4 5 6 7 8 9 10. 10 లక్షలు. 10 లక్షలు. ఓకే ఓకే 10 లక్షలు. పెద్ద నోట్లు ఇది ఫస్ట్. ఓకే, 1 లక్ష రూపాయల నోట్లు అయినాయి. ఇప్పుడు 50,000 నోట్లు. 11 లక్షలు. 11 లక్షలు. తర్వాత 10,000 నోట్ ఒకటి. ఓకే, ఇది 11 లక్షలు పక్క పెట్టి 11 lakhs. 11 lakhs. ఇది 10,000 నోట్. 10,000. ఓకే 5,000 ఒకటి. ఓకే 20,000. 20 30 30 40 50 отдыхают. 60 70 80 90 100. 1 lakh. 1 lakh. సో 12 లక్షలు. 12 lakhs. Индия. 1 Ты переводишь, да, или просто? Нет, просто. 1 lakh. 10,000. 10,000. 10,000. Я не 30,000. говорю, поехали в Узбекистан. Поехали. 35,000. 37. 37,000.
14,37,000 ఇచ్చిన. You ask this is okay? Сейчас. Тебя не No, this is заплатят okay. все, да? Notes. Сейчас, Окей. я Подожди. Тебя они все заплатят, да? Да. ఓకే, This is okay. Notes. No problem. నో ప్రాబ్లం. 1,237 тысяч общий. It's a Давай. little bit cutting, no? No problem. I don't know. This one. You ask. А берут там. Другим. Я замучилась. Что они все у вас такие? А суммы Give me такие. big notes. మనకి ఎట్లా ఏమైనా చేంజ్ కావాల్సి వస్తుంది ఇప్పుడు. So, tape పెట్టింది మళ్ళా. He's giving tape. 1,000 రూపాయలు చూసా, 2,000 చూసినా, 5,000 చూసినా, 1,00,000 వరకు చూసినా, 1,00,000 చూసినా, వియట్నాంలో 1,00,000 చూసినా, సేమ్ ఇక్కడ కూడా 1,00,000 నోటు. ఇగో లక్షాధికారిని అయిపోయినా నేను, లియోనియా, శరత్ ముగ్గురం కలిసి లక్షాధికారం అయిపోయినా. And she told us all this a little. Little? A little. Yes, yeah. It is a little money. It's not a big money. Okay. Yes. This is only for Leonia food. That's Yes, it. and from here to center in Uzbekistan, Okay. it's Okay. 15,000 15. for car. Okay. 15,000. Okay. Okay. For free. Okay. చిన్న బ్యాగ్, చిన్న బ్యాగ్. ఓకే ఓకే, చలో ఇంకా బార్డర్ అయితే క్రాస్ చేద్దాం. ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది. చలో 50. Okay. No, 15. 50. ఓకే ఓకే, ఎంజాయ్. ఓకే, మనకి ముందు కనిపించేది కజాఖ్స్తాన్ బార్డర్ అనమాట. ఎంబసీ ఉంటుంది. ఆ ఎంబసీ లోపలికి వెళ్ళేసి వీసా చేసుకొని రైట్. సో Шимкент едешь? యా యా Jimmy, да? హలో కాకా, మీరు వచ్చి సూపర్, గుడ్ గుడ్. Шимкент едете? నేనైతే లిటరలీ నమ్మలేకపోతున్నాను. నా లైఫ్లో ఒక బార్డర్ నుంచి, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి బై రోడ్ వెళ్తానని నేను ఇంతవరకు అనుకోలేదు. బట్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు మనం కజాఖ్స్తాన్ బార్డర్లో ఉన్నాం. కజాఖ్స్తాన్ బార్డర్ నుంచి ఉజ్బెకిస్తాన్కి వెళ్ళిపోతాము. సో బార్డర్ వచ్చేసి చూపిస్తాను. А своя машина есть. సో చలో. Сейчас. ఓకే, లియోనియాకైతే అవసరం లేదు వీసా, బట్ మనకు కంపల్సరీ కావాలి. Yes, and I don't have visa. బికాజ్ లియో ఫ్రమ్ రష్యా. Yeah. I have Russian passport. ఓకే, అంత బాగానే ఉంది. కానీ ఉజ్బెకిస్తాన్ ఎంబసీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తము స్కాన్ చేస్తారన్నమాట. లగేజ్, బ్యాగ్స్, జాకెట్స్ అన్ని స్కాన్ చేస్తారు. సో డ్రోన్ ఎట్లాగో తెలిసిపోతుంది, కనబడిన ఆపినాడు. అండ్ శరత్ను లియోనియా ముందుకు వెళ్ళిపోయినారు. నేను వీళ్ళ వెనకాల వస్తున్నా. అతను ఆపేమన్నాడంటే ఇంకా ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. సో డ్రోన్ చూసి ఆపి పక్క రూమ్లో తీసుకుపోయి ఇక అన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ చూస్తున్నావు, ఏంటి కదా అని. నేను అన్ని క్లియర్ చెప్పాను. చెప్తే డ్రోన్ అలౌడ్ లేదు, నువ్వు డైరెక్ట్ కజాఖ్స్తాన్లో పెట్టేసి చాలా అన్నారు. అట్లయితే నేను కజాఖ్స్తాన్ ఇంకా నేను మళ్ళీ పోను, 5 days తర్వాత వెళ్తాను. నేను డ్రోన్ ఫ్లై చేయను, మీరు కావాలంటే మీకు తెలిసిపోతుంది కదా ఫ్లై చేస్తే. నేను ఫ్లై చేయను మీ ఉజ్బెకిస్తాన్లో, నేను బ్లాగర్ని చెప్పాను. సో ఆయన కూడా వినలేదు. సో నేను పెద్ద ఆఫీసర్ని కలుస్తాను చెప్పాను అనమాట. పెద్ద ఆఫీసర్ తీసుకెళ్తే ఇక ఆయన ఏమంటే ఇది సార్ ఇది 249 grams, మీరు ఆన్లైన్ చెక్ చేయండి, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ టాయ్ అని క్లియర్ చెప్పి నా ఫోన్ తీసి చూపించిన కూడా. చూపిస్తే నో ఈవెన్ అనే టాయ్ అయినా కూడా ఎలా లేదు ఉజ్బెకిస్తాన్లో బై బార్డర్స్ ఉన్నారు. సరే అని చెప్పేసి మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకటి ఆయన 2 options ఇచ్చున్నాను. ఒకటేమో కజాఖ్స్తాన్ ప్లేస్ అక్కడ పెట్టేసి రావాలన్నారు. అక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, హోటల్ పోవాలంటే మళ్ళీ నాకు 2 days టైం పడుతుంది, నేను పోవడం కష్టం అంటే ఆయనే ఇంకో ఆప్షన్ ఇచ్చిండు. ఇక్కడ డిపాజిట్ చేయాలి నువ్వు. బేసిక్ ఏంటంటే వన్స్ మేము డ్రోన్ తీసుకున్నామంటే మళ్ళీ రిటర్న్ ఇస్తామని చెప్పారు. బట్ నీకు ఇస్తున్నాం, ఎందుకంటే నీకు నేను చెప్పిన అనమాట ఆ పెద్ద సార్, నేను బ్లాగర్ని సార్, నేను ప్రతి ఒక్క కంట్రీకి వెళ్తాను, వెళ్ళి మంచి మంచి ప్లేస్ షూట్ చేసి ప్రమోట్ చేస్తాను కంట్రీస్కి. అట్లా ప్రమోట్ చేయడం వల్ల మీకే టూరిస్టులు ఎక్కువ పెరుగుతూ ఉంటారు కదా, ఎందుకు ఆపేస్తుందని నేను క్లియర్గా చెప్తే లేదు మా కంట్రీలో లేనే లేదు
అంటే సరే ఒకసారి మీ ఇష్టం నేను డిపాజిట్ చేస్తాను అని చెప్పేసి డిపాజిట్ చేసి స్లిప్ తీసుకున్నాను. ఆ స్లిప్ చూపిస్తాను. మొత్తం అయితే డ్రోన్ అయితే లాగేసుకున్నారు ఉజ్బెకిస్తాన్ వాళ్ళు. ఫస్ట్ అయితే భయం అయింది, దాని తర్వాత కొంచెం గట్టిగా మంచిగా మాట్లాడినా. యాక్చువల్లీ అనుకోలేదు మేము తీసుకుంటారని, కాకపోతే ఫస్ట్ టైం మన పౌడర్ కాల్ చేస్తున్నాం కాబట్టి అందులో తీసేసుకున్నాం. కాకపోతే లక్కీ ఏంటంటే మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను. ఫస్ట్ ఆఫీసర్ ఏమన్నా అంటే లాగేసుకుంటాం ఇంకా మేము ఇయ్యము మొత్తానికి, లేదంటే నువ్వు కజాకి వెళ్ళిపో అన్నాడు. అట్లా లేదు సార్, నేను మెయిన్ పర్సన్ తోటి మాట్లాడదాం, మెయిన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అతను డిపాజిట్ చేయొచ్చు, స్లిప్ ఇస్తాం, ఆ స్లిప్ తీసుకొని వస్తే 5 days తర్వాత ఇచ్చేస్తాం అన్నాడు. సో నేను చచ్చినట్టు ఇంకా నేను ఎటు పోలేను, ఖచ్చితంగా కజాకి రావాల్సిందే డ్రోన్ కావాలంటే. It's not a game, it's a rich thing.